హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం రేణిగుంటలో ఉన్నాం కదా. ఇప్పుడు రేణిగుంట నుంచి తిరుపతి వచ్చాము. ఇది విష్ణు నివాసం. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. చూసారు కదా, మేము దర్శనం టికెట్స్ తీసుకోలేదు, సడన్గా టూర్ ప్లాన్ చేసుకున్నాం. అందుకనే విష్ణు నివాసంకి వచ్చాము. ఇక్కడ నైట్ సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు. ఒక రోజుకి 5,000 to 10,000 టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ కోసం చాలామంది వచ్చారు. మాకన్నా ముందే క్యూలో చాలామంది వెయిట్ చేస్తున్నారు అనమాట. చూశారు కదా ఎంత పెద్ద లైన్ ఉందో, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉంది. ఈ టికెట్స్ కోసం 12 నుంచి క్యూలో వెయిట్ చేస్తే 2 o'clockకి ఓపెన్ చేసి అందరికీ టికెట్స్ ఇచ్చేసారు. టికెట్స్ దొరికిన వెంటనే మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకొని 8 o'clockకి వెహికల్ బుక్ చేసుకొని అలిపిరికి వెళ్ళాం. ఇది లగేజ్ పెట్టుకున్న ప్లేస్. ఫ్రీగా కింద నుంచి కొండ మీద వరకు లగేజ్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మేము మెట్ల మార్గం ద్వారా 10 గంటలకి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారు కదా, ఇదే మొదటి మెట్టు. వెంకటేశ్వర స్వామిని తలుచుకొని పూజ చేసుకొని స్టార్ట్ అవ్వాలి. గోవింద గోవింద అని గోవిందని తలుచుకొని చాలా సరదాగా స్టార్ట్ చేసాం. కాళ్ళు నొప్పులు ఉండే భక్తులు ఈ బండకు కాలు ఆనిస్తే నొప్పులు తగ్గుతాయని నమ్మకం. అలిపిరి నుంచి తిరుమల కొండపైకి 3,550 మెట్లు, 9 కిలోమీటర్ దూరం. చేరడానికి 4.5 గంటలు సమయం పడుతుంది. మేము అలా వెళ్తుంటే మాకు దుప్పు కనిపించింది. అది భయపడకుండా మా వైపు అలా చూస్తూనే ఉంది. ఇతను చూశారు కదా, ఇతను మోకాళ్ళతో కొండపై వరకు వస్తానని మొక్కుకున్నారంట. ఇక్కడ ఏదో గేమ్ ఆడుతున్నాం, చూద్దాం రండి. మేము కొత్త మండపంకి చేరుకున్నాం. 2,830 మెట్లు. చేరడానికి 4 కిలోమీటర్ల దూరం ఉంది. లాస్ట్ టైం చిన్న పాప మీద చిరుత అటాక్ చేసిన ప్లేస్ ఇదే. చుట్టూ గ్రీనరీగా ప్రశాంతంగా ఉంది కదా. ఇప్పుడు మనము రోడ్ క్రాస్ చేస్తున్నాం, కానీ ఫ్యూచర్లో ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా ఫుట్పాత్ మీద నుంచి వెళ్ళాలి. ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి. మేము నడుస్తుంటే మధ్యలో పరిగెడుతున్నాయి కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న గుడి. వెంకటేశ్వర స్వామి 7 అక్క చెల్లెలు ఇక్కడ ఉంటారంట. వీళ్ళే ఈ చుట్టుపక్కల గ్రామ దేవతలు.
ఇప్పుడు మనం మోకాళ్ళ పర్వతానికి చేరుకుంటున్నాం. ఇక్కడ చూసారు కదా, ఇదే మోకాళ్ళ పర్వతం స్టార్టింగ్ మెట్టు. ఇక్కడ దండం పెట్టుకొని మోకాళ్ళతో పైకి వెళ్ళాలి. ఇలా మోకాళ్ళతో ఎక్కడం కొంచెం కష్టంగా అనిపించింది. మధ్య మధ్యలో ఇలాంటి విగ్రహాలు కనిపిస్తే మనం దానికి దండం పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇగోండి, ఇక్కడ కూడా ఒక విగ్రహం ఉంది. అక్కడ చూసారా, అదే లాస్ట్ మెట్ అన్నమాట. మొత్తానికి లాస్ట్ మెట్కి చేరుకున్నాం. 5 అవర్స్లో చేరుకున్నాం అన్నమాట. లాస్ట్ మెట్లో పూజ చేయాలి, కొబ్బరికాయ కొట్టి అక్కడ హారతి ఇవ్వాలన్నమాట.